మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మనం చండూరులో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది. దుర్గాప్రసాద్ సార్ తోటి మనం ఉన్నాం. ప్రస్తుతం దుర్గాప్రసాద్ సార్ మనతోటే ఉన్నాడు. ఒక్కసారి పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలపైన పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అంటే గత 17 నుంచి 18 సంవత్సరాలుగా ధర్మ సమాజ్ పార్టీ కోసం అంటే డిఎస్పి ఉద్యమంలో కీలకంగా తిరుగుతూ ఉన్నారు. అసలు ఏం సాధించారు మీరు? అసలు మీ ప్రాంతం ఎక్కడ సార్? అసలు సుమన్ టీవీకి ధన్యవాదాలు. నవంబర్ 9న జరగబోయే ధర్మయుద్ధ మహాసభలో భాగంగా మండలాల వారీగా పర్యటిస్తున్న క్రమంలో చండూరుకు రావడం జరిగింది. మా క్యాడర్ తోటి చిన్న మీటింగ్లో మరి ఈ సందర్భంగా సుమన్ టీవీ అడిగే ప్రశ్నలకి ధైర్యంగా మేము సమాధానం చెప్పదలుచుకున్నాం. ధర్మ సమాజ్ పార్టీ ఈ తెలంగాణలో రాజకీయ ధర్మాలు దారిదప్పినాయి కాబట్టి ధర్మబద్ధంగా దారిలో పెట్టడానికి గౌరవ విశారదన్ గారి నేతృత్వంలో ఈ పార్టీ పుట్టడం జరిగింది. నేనుగా నా పేరు బరిగల దుర్గాప్రసాద్. ఇప్పుడు తెలంగాణలో పక్కనే ఉన్న కొత్తగా ఏర్పడ్డ గట్టుపల్లి మండలం తేరెటిపల్లి వాసిని. సుమారు 17 సంవత్సరాలుగా అంబేద్కర్, పూలే, కన్షీరామ్ ఆలోచన విధానంలో పనిచేస్తూ గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజు గారి శిష్యరికంలో ఒక కార్యకర్తగా పనిచేయడాన్ని గర్వపడతా ఉన్నాం. ఎందుకు అంటే సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఈ కింది వర్గాల ప్రజల్ని ఇంతవరకు ప్రేమతో హక్కును చేర్చుకొని వీళ్ళు కోల్పోతున్నది ఏంటి అని చెప్పే నాయకుడు అరుదులో అరుదు. అందులో గౌరవ విశారదన్ గారు ఏంటంటే, అంబేద్కరు భారత రాజ్యాంగం పొందుపరిచింది దేనికి అని అంటే, ఎక్కడో మారుమూల గ్రామంలో చీకట్లు మగ్గిపోతున్న వ్యక్తి దాకా భారత రాజ్యాంగం యొక్క విలువలు విషయం అంత తెలవాలి కాబట్టి ఆయన ఈ దృక్కోణంలో, ఈ పద్ధతిలో గ్రామీణ ప్రాంత యువత, గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమైపోతున్నారు, ఏమైపోతారు, వాళ్ళని పైకి లేపే నాదుడే లేడు కదా అని చెప్పి తయారు చేసుకున్న ఒక సామాజిక బాధ్యత, సాంస్కృతిక పునాది, రాజకీయ మార్గంలో పనిచేస్తున్నాడు కాబట్టి మేము ఆ కాలంలో అట్రాక్ట్ అయ్యి ఈ ఉద్యమంలో చేరి ఇప్పుడు పార్టీగా ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు మునుగోడు ప్రాంతాన్ని తీసుకుందాం, తర్వాత స్టేట్ మాట్లాడుకుందాం. మునుగోడు ప్రాంతానికి వస్తే అంటే ధర్మ సమాజ్ పార్టీ ఉందా? అంటే మీ పార్టీ శ్రేణులకు అసలు కనపడట్లేదు ఏంటి? ధర్మ సమాజ్ పార్టీ కంటే ముందు దళిత శక్తి ప్రోగ్రాముగా 2009 నుంచి పని మొదలైంది. ఇక్కడ 2009 నుంచి మొన్న ప్రపంచమే మన వైపు చూసే ఒక ప్రక్రియ కూడా జరిగింది. అదే మునుగోడు ఉప ఎన్నిక. మునుగోడు ఉప ఎన్నికలో ధైర్యంగా మా పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టి నాటి రాజగోపాల్ రెడ్డి చాలా డబ్బులతో వచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా క్యాంపెనింగ్ చేసి నాడు మేము ప్రదర్శన చేసినాం. ఆ తర్వాత కూడా ధర్మ సమాజ్ పార్టీతోటి ఇక్కడ పోటీలో పెట్టినాం. క్యాడర్ లేదనేది కాదు, కనిపించట్లేదనేది కాదు, మేము అండర్ కరెంట్ వర్క్ ఇంకా చేస్తూ ఉన్నాం. గ్రామ గ్రామాన తిరిగి క్యాడర్ని తయారు చేసుకుంటూ, మండల కమిటీని తయారు చేసుకుంటూ ఇప్పుడే మునుగోడు నియోజక ప్రాంతం మొత్తంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే అంశాన్ని కూడా తీసుకుపోయే కార్యాచరణలో భాగంగా ఉన్నాము. మేము ఉప్పెనులాగా త్వరలోనే బయటకు కూడా రాబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. అంటే ఇప్పుడు మీ పార్టీ దగ్గర కానీ మీ దగ్గర కానీ అసలు ఎంత డబ్బు ఉంది? అసలు ఈ డబ్బు విషయం చెప్తే మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతారు. నేను చెప్పే మాటకు ఇప్పుడు తెలంగాణ కూడా ఒక అలర్ట్ అవుతుంది. ధర్మ సమాజ్ పార్టీ దగ్గర 3.5 కోట్ల ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలే మాకు ధనం. ఎందుకు? ఇది ప్రజల పార్టీ. పేద వర్గాలని ఏకం చేస్తూ పేద వర్గాలని రాజకీయంగా రాజ్యాధికారం సాధించాలనే పేదల పక్షాన ఉన్న పార్టీ కాబట్టి మాకు డబ్బు నేరుగా కట్టల రూపంలో ఉండయి, ప్రజల రూపంలోనే మాకు డబ్బులు ఉంటాయి. కాబట్టి 3.5 కోట్ల ప్రజల సంపద ఏదైతుందో అది భవిష్యత్తులో ధర్మ సమాజ్ పార్టీ జేఏసీకి సంబంధించింది అని ఈ సందర్భంగానే తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంటే బీసీ 42 రిజర్వేషన్ సంబంధించి అసలు ఏం సాధించాలని దేనికోసం చేస్తున్నారు? 42% అనే రిజర్వేషన్ చాలా ప్రజాస్వామ్య డిమాండ్. చీకట్లో మగ్గిపోయిన సుమారు 60% ఉన్న బీసీ వర్గాలలో అంతకుముందున్న గవర్నమెంట్లు ఇస్తున్నది చాలా తక్కువ పర్సెంటేజ్ రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ అనే ప్రక్రియ బయటికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ
గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కామారెడ్డిలో డిక్లేర్ చేసిండు. అంటే మీకు ఇంత శాతం రావాలి, మీరు ఇంత జనాభా ఉన్నారు, మిమ్మల్ని పలానా పార్టీలు పలానా పాలకులు మోసం చేసిరు అని ఈయన తెర మీదకి తీసుకొచ్చిండు. అదే అంశాన్ని పట్టుకొని 42% రిజర్వేషన్ సాధించాలనే దాంట్లో తెలంగాణ గడ్డ మొత్తం యావత్తు బీసీ సమాజం, వాళ్ళకు మద్దతుగా ఎస్సీ సమాజం, ఎస్టీ వర్గాలు, ఆదివాసీలు, మైనార్టీలు అందరూ ఏకమై తెలంగాణ అంతా 42% సాధించాలనే దాంట్లో ఆ సాధనలో భాగంగా ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 2-3 రకాలుగా జరుగుతుంది. ఒకటి, కొన్ని బీసీ సంఘాలకు సంబంధించిన అధినేతల గుంపు ఆర్గనైజేషన్స్ ఏమో బంధు కాల్ ఇచ్చింది 18 తారీఖు. అందులో యావత్ తెలంగాణ అంతా పాల్గొన్నది, విజయవంతం చేసింది. ఇక్కడ 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎక్కడొస్తుంది అని మిగతా మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, తర్వాత చిరంజీవులు గారు కావచ్చు, గౌరవ విశారద మహారాజు కావచ్చు, మేధావుల బృందం ఏం చెప్తుంది అంటే, పార్లమెంట్ లో బిల్లు పెట్టి 9th షెడ్యూల్ ద్వారానే ఇస్తే ఇది చట్టం ఆమోదించబడుతుంది, పరిష్కరించబడుతుంది. పైకి చేసి జీవోలు ఇచ్చి రాజకీయంగానే 42% ఇస్తామని చెప్పి మోసం చేయొద్దు అని చెప్పి దాన్ని అత్యంత వెలుగులోకి తీసుకొచ్చి మేధోపరమైన చర్య జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వర్గాలను ఏకం చేసే కార్యాచరణ జరుగుతుంది. అందుకోసమే మొన్న 24 తారీఖు మహాధర్ణ జరిగింది. ఆ విజయవంతంలోనే ఇప్పుడు కామారెడ్డిలో ప్రోగ్రాం జరగబోతుంది. అట్లా మొత్తం శ్రేణులంతా బయటికి రావడానికి గల కారణం 42% అనే అంశము తెర మీదికి తెచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు. దీన్ని తెగించి కొట్లాడి సాధించుకునే ప్రక్రియ తెలంగాణలో ఈ ఉద్యమం జరగబోతుంది. దానికి మా పాత్ర కూడా జేఏసీ అంటే ధర్మ సమాజ్ పార్టీ, మా నాయకత్వం యావత్ తెలంగాణలో మేము పనిచేయడానికి సిద్ధపడుతున్నాం. అంటే 42 రిజర్వేషన్ కోసం అంటే 3-4 గుంపులుగా ఏర్పడి ఒక ప్రోగ్రామ్ అంటే మీరు చేస్తా ఉన్నారు, ఉద్యమం చేస్తా ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు 62%, 60% పైన ఉన్న బీసీ వర్గాలంతా తమ తమ హక్కుల పోరాటంలో నుంచి 70 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యమ నాయకులు ఉన్నారు. ఆర్ కృష్ణన్ నుంచి మొదలుకుంటే జాజుల గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీసీ హక్కుల కోసం పోరాటం చేసుకుంటూ వచ్చారు. ఆ పోరాట పటిమ ఉన్న నాయకులందరూ ఒక వేదికగా కనబడుతున్నారు. వీళ్ళందరినీ దారిలో పెట్టి కరెక్ట్ వేలో పోయి జ్యుడిషియరీలో కొట్టుకోకుండా, అంటే కోర్టులలో కొట్టుడు పోకుండా సాధించాలా, చట్టం చేయాలనే మేధావి వర్గం బయటికి వెళ్ళింది. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ వర్గాలు కూడా మొత్తం బయటికి వెళ్ళారు. కాబట్టి అవి 2-3 గుంపుల్లా కనబడతాయి. అంశం మాత్రం, లక్ష్యం మాత్రం ఒకటే, 42% చట్టబద్ధత 9వ షెడ్యూల్లో పెట్టి సాధించాలనేదే. వీళ్ళందరూ ఎన్ని మార్గాలలో వచ్చినా తప్పకుండా ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ ని మెడలోంచి రేవంత్ రెడ్డి వీళ్ళ నాయకత్వం పోయి వాళ్ళ గద్దె దించుతామన్నట్టుగా భయపెట్టి చట్టాన్ని చేసుకొని ఇచ్చే దాంట్లో కొద్దిగా అడావిడి ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే లార్జెస్ట్ కమ్యూనిటీస్ కదా, వీళ్ళకు మిగతా వర్గాలు కూడా తోడయ్యారు కదా, కాబట్టి అది ఎక్కువ కనబడుతుంది. కానీ లక్ష్యం మాత్రం 42 సాధించాలనేదే నిగూఢంగా ఉన్న అందరి హృదయాలలో ఉన్న ఒక సత్యం. అంటే నవంబర్ 19న జరిగేటువంటి 9న జరిగేటువంటి నల్లగొండ సభకి ఎంత మంది వస్తున్నారు? అంటే అంత మందిని ఎలా తరలిస్తారు? అంటే డబ్బులు ఇచ్చి పంచిది ఏమైనా తీసుకొస్తున్నారా? అసలు దళిత శక్తి ప్రోగ్రాము, ధర్మ సమాజ్ పార్టీ, విశారదన్ గారి సైన్యం అంటేనే డబ్బులు రూపాయి ఎదురిచ్చి వాళ్లకు వాళ్ళు వాహనాలు పెట్టుకొని అత్యంత పెద్ద ప్రపంచ చరిత్రలో నిజంగా ఎవరికన్నా మనసుంటే ఒక రిపోర్టు కనుక తయారు చేస్తే 79 సంవత్సరాలుగా సాగుతున్న ఈ భారతదేశ స్వతంత్ర పోరాట ముసుగు ఉద్యమాలలో కావచ్చు, రాజకీయ పార్టీలలో కావచ్చు, స్వతంత్రంగా సొంత డబ్బులతోటి స్వధర్మంతో సభలు పెట్టుకున్న ఘనత ప్రపంచంలోనే మాకు దక్కుతుందని మేము గర్వంగా చెప్తున్నాం. ఎందుకు అంటే డబ్బులు మేము దగ్గర అడగాం, ప్రజలంతా మా వాళ్ళు అన్నాం కదా, కార్యక్రమం ఇస్తాం. ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి మాకు ఎంత సంఖ్య కావాలి, ఎన్ని వేల మంది అంటాం, అన్ని వేల మందికి ఇండికేషన్ పోతుంది. తమ తమ ఖర్చులు పెట్టుకుంటారు, మా కార్యకర్తలు గ్రౌండ్లోకి వెళ్తారు, కష్టపడతారు, ఆటోలు వీటోలు వెహికల్స్ పెట్టుకొని వస్తారు. మొన్ననే ఏప్రిల్ 14న దాదాపు 10,000 కార్లు పిలిపిస్తే 5-6 వేల కార్లతోటి ఆదిలాబాద్ లో పెద్ద విప్లవం లాంటి ప్రోగ్రాం చేసిన జేఏసీ ఆవిర్భావ సభ, 1,00,000 కిలోమీటర్ల యాత్ర అనేది ఒకటి చెప్పినాం. ఇట్లనే వస్తుంది. నల్గొండలో కూడా వేలాది మంది రాబోతున్నారు. దీనికి తోడు బీసీ వర్గాలు, నాకు తెలిసి 60% బీసీలు చర్చ జరుగుతున్నది. రేపు ఆ ధర్మయుద్ధ సభ, ఓడిపోతున్న జాతుల్ని గెలిపించడానికి ధర్మయుద్ధం. ఓడగొడుతుంది ఎవడు, ఫలానా వాణ్ణి నువ్వెట్ట ఓడగొట్టాలే అని నేర్పించేదే ఈ వేదిక యొక్క లక్ష్యం, ఆ సభ యొక్క లక్ష్యం. వేలాదిగా తరలి వస్తున్నారు. మునుగోడులో నుంచి ఉన్నటువంటి అన్ని మండలాల గ్రామం యువకులు తరలి రేపు దీన్ని విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు, అనేక సంఘాలు కావచ్చు, లోకల్ గా తిరుగుతున్నటువంటి అన్ని పార్టీలకు మీరు ఇచ్చే సందేశం ఎట్లా ఉంటది? అంటే రేపు సభ నాడు అన్ని పార్టీలకు మేము ఇచ్చేది ఏంటంటే, తెలుసో తెలియకో మంది కొంపలకు పోయినాం. అవి మంది కొంపలు, మన కొంప కాదు. ఒకవేళ మన కొంపే అయితే మన జీవితాలు బాగు చేయాలి.
ఇంతవరకు బాగు చేయలే వాడు కూడా. ఏ బద్మాష్ గాడు కూడా ఈ పేద వర్గాల జీవితాలు బాగు చేయలే అన్నప్పుడు అవి మంది కొంపలు. రాబోయే కాలంలో తెలిసో తెలియకనో, అవగాహన ఉండి లేకనో, అక్షరగానం తెలిసో జ్ఞానం ఉండి లేకనో, ప్రలోభాలకో డబ్బులకో దేనికో కొంత మనం అందులో చేరినాం. ఇక వదిలించుకుందాం. ఎందుకు వదిలించుకోవాలి? నువ్వు బలపడాలి, నీ వర్గాలు క్షేమంగా ఉండాలి, నీ వర్గాలకు అన్ని రకాల సౌకర్యాలు రావాలి అంటే నీ ప్రజల తరపున నీవే బయటికి వెళ్ళి నీవే నాయకుడిగా బయలుదేరి నువ్వే గెలిచినప్పుడు నీ ప్రజలకు మంచి జరుగుతుంది అనేది మేము చెప్పదలుచుకున్న సందేశం. అందులో భాగంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు రావాలని పిలుపునిస్తున్నాం. ఆల్రెడీ రాజకీయాలంటే ఏవగించుకుంటూ ఈ రాజకీయాలు లుచ్చయి దొంగయ్య అనే అనుకొని ఇంటికానే ఉన్న యువతను కూడా మేము చెప్తున్నాం అంటే, రాజకీయం అంటే నీకు జీవితాన్ని ఇస్తుంది, రాజకీయం అంటే నీకు వాటా తెప్పిస్తుంది, భారత రాజ్యాంగం నీకు ఇంటి దాకా నీ వాటాన్ని నడిపించేది. కాబట్టి యువతంతా మేలుకొని ఖచ్చితమైన రేపు వచ్చే కార్యాచరణలో భాగంగా మీరందరూ మమేకమై పనిచేయాలని సందర్భంగా పిలుపునిస్తారు. చివరిగా మాట, ధర్మ సమాజ్ పార్టీ అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంది? ఈ ఉమ్మడి జిల్లాకు మీరు ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అంటే ఎట్లాంటి పనులు చేస్తున్నారు? భవిష్యత్ అంతా మా కార్యాచరణ ప్రజల మధ్యలో ఉంటది, విద్యావంతుల మధ్యలో ఉంటది, చైతన్య క్లాసులు ఉంటాయి, శిక్షణా తరగతులు ఉంటాయి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాక్ల ఆవిర్భావ సదస్సులు ఉంటాయి. అతి త్వరలోనే మునుగోడు నియోజకవర్గ పరిధి ఒక భారీది ఉంటుంది నవంబర్ 9 తర్వాత. అటు 42% మా నాయకుడు ఇస్తున్న పిలుపు మేరకు పోయి పనిచేస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరినీ చైతన్యం చేసే కార్యాచరణలో భాగంగా పనిచేస్తాం. ఆ సభలు పెడుతుంటాం, ఇక్కడ చైతన్యం చేస్తుంటాం, బీసీ వర్గాలను ఆర్గనైజ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయే ఒక కార్యాచరణ మా ముందున్నది. మాకు కావలసినంత పని ఉన్నది, దాంట్లో మేము నిమగ్నం అవుతాం. అందులో భాగంగానే 9వ తారీఖు సభను విజయవంతం చేసుకుంటాం. రాబోయే కాలంలో మీరు అన్నారు కదా మునుగోళ్ళు ఎక్కడ కనబడుతుంది ఏంటి అంటే, ఆడ చూసినా మేమే కనబడతాం, రాబోయేదిగా ఎక్కడ చూసినా మేమే కనబడతాం. ఎందుకు? మాది 90% ప్రజల యొక్క కలయిక. వాళ్ళందరినీ ఏకం చేసే దగ్గర ఇప్పుడు మేధావులందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గరికి పోయి తట్టి లేపే కార్యాచరణలో భాగంగా నిరంతరం ఉంటాం. ఉమ్మడి నల్లగొండలో కావలసినంత తయారు చేస్తాం. మరీ ముఖ్యంగా మునుగోడులో భారీగా తయారు చేయడానికి మా కార్యాచరణ సిద్ధమైంది. అంటే ధర్మ సమాజ్ పార్టీ పేదలదని అంటున్నారు, మీ వెంట ప్రజలే ఉన్నారు అని అంటున్నారు. అంటే మీరు ఇంత పెద్ద కార్లలో తిరుగుతున్నారు, వెనకాల చూసుకోవచ్చు ఒకసారి సైడ్ ఇవ్వండి, ఇంత పెద్ద కార్లో తిరుగుతున్నారు అంటే మీరు పేదల పార్టీ అని చెప్పి అంటున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? పేదల పార్టీలో ఆశయం కలిగి లక్ష్యం కలిగి బుద్ధిజీవులుగా బతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పేదలమే కానీ ఆలోచనకు ఆస్తిపరులు, చాలా గొప్ప ఆస్తిపరులు మేము ఆలోచనలు. ఎందుకు? మానవీయ కోణంలో సమాజ హితం కోరినటువంటి వ్యక్తులం మేము. కాబట్టి మా లాంటి వాళ్ళ కష్టం చూసి మా శ్రేయోభిలాషులు మిత్రులు ఇక కార్యాచరణ ఉందిగా సభ విజయంతం కావాలంటే ఈ బస్సులలో ఎప్పుడు తిరుగుతారు, తొందరగా తిరిగి రాపోండి అని ఓ మిత్రుడు పంపించిండు. అలాంటి కార్లు రేపు వస్తూ ఉంటాయి. అంటే మేము పేదలుగానే మగ్గిపోయి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన సైకిల్ మీద తిరగాలనేది మీ ఉద్దేశం అండి? కాదు కదా. కాబట్టి పేదలంగా కొంచెమన్నా మెరుగుపడాలి, అందులో సింబాలిక్ గా సౌకర్యం కోసం స్పీడ్ గా తిరగాల్సి వస్తుందని మిత్రుడు కారు పంపించింది. ఇట్లాంటి కార్లు 2-3 మాకు అవసరాన్ని బట్టి ఇచ్చేది ఉంటది. ఇప్పుడు మీరే ఒకవేళ కొన్నారనుకో ఒక కారు, మేము పేదల కోసం తిరుగుతున్నాం, చైతన్యం చేస్తున్నాం, 2 రోజులు కారు పెట్టమంటే మీరు పెట్టరా? పేద వర్గాలను బాగు చేసే దాంట్లో మీరు ఉంటారు, మేము ఉంటాం. కాబట్టి అవి పెద్ద లెక్క కాదు, అట్లాంటివి వస్తాయి. కాకపోతే మేము ఏ రెడ్డి దగ్గర, రావుల దగ్గర, కమ్మల దగ్గర బానిస బతుకుల్లాగా తీసుకొచ్చుకోలేదు. మా వర్గాల నుంచి బుద్ధిజీవులు అక్కడక్కడ చేస్తున్నారు, వాళ్ళు సహకరిస్తే ఆ బండి తీసుకొని వచ్చిన మీ కన్ను బండి మీద కూడా పడ్డందుకు ఈ సందర్భంగా సంతోషం. మునుగోడు అడ్డ రాజన్న అడ్డ అంటే మునుగోడు గడ్డ రాజన్న అడ్డ అని అంటుంటారు. అట్లాంటి మునుగోడు గడ్డ పైన కాంగ్రెస్ జెండాని దించి మీ అంటే మీ ధర్మ సమాజ్ పార్టీ జెండాని ఎత్తగలుగుతారా ఈ ప్రాంతంలో? అసలు మునుగోడు గడ్డ రాజన్న అడ్డ అన్న బుద్ధి లేని మనిషివాడు బొందలగడ్డ కదా ఇది. మునుగోడు మొత్తం బొందలగడ్డగా తయారు చేసిన ఆ మనిషిని పట్టుకొని వాళ్ళ వర్గాలందరినీ పట్టుకొని ఏలిన మొత్తం వ్యక్తులు ఎవరు? ఒకటే వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ఆస్తులు పెరిగినాయా? మునుగోడులో రాజన్న అడ్డాలాగా మారితే ఆ రాజన్న వీళ్ళందరినీ ప్రేమిస్తే వీళ్ళు ఐశ్వర్యవంతులు అయ్యిర్రా? ఎవరి జీవితం బాగుంది? ఒకవేళ నిజంగానే ఈ మునుగోడుని సింగపూర్ లాగా చేస్తే మనకు తలతల్లాడుతుందా? ఎంత మోసం మాటలు. మా అమాయకులను పట్టుకొని ఆ పొడుగున్న పెద్ద మనిషి ఇట్లా మాట్లాడడం మంచిది కాదు. ఇక నీకు అడ్డా కాదు ఏం కాదు, నేను ఖాళీ చేపించే క్రమం స్టార్ట్ అయిందని నీ మంత్రి పదవి ఇస్తలే అది ఇది అని చెప్పి ప్రోగ్రాం అంతా వేసుకుంటున్నావు. నువ్వు మునుగోడు నుంచి నిష్క్రమించబడుతున్నావు త్వరలో. ఎందుకు? మునుగోడులో 90% ప్రజలు ఏకం కావడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ నిన్ను సాగనంపడానికి అంత తయారైతుంది. నీ గడ్డ కాదు నాయన, నిమ్మలంగా నీ గడ్డ ఇది కాదు ఎలిబినారు అని అన్నారట. అప్పుడు ఎలిబినారు రారో నాయనో అని అంటే నన్ను ఆడ మోసం చేస్తారు, అక్కడ నేను గెలవనని చెప్తే మా అమాయకులను పట్టుకొని
బొందలగడ్డ చేసింది కాక, ఇన్ని సంవత్సరాల నుంచి మునుగోడుని బొందలగడ్డలు చేసింది కాక, ఏ రోడ్డు చక్కగా ఉంది, ఏ పరిపాలన బాగుందండి? ఇప్పుడే నేను నల్గొండ నుంచి వస్తున్నాము ఇక్కడికి కార్యాచరణలో. మీరు అక్కడి నుంచి కురంపల్లి అవతల గ్రామం నుంచి ఉడతలపల్లి దాకా చూడండి, రోడ్ల మీద రైతుల కష్టాలు. ఆ ఒడ్లు పోసుకున్న వాళ్ళ కాడ ఒకసారి రిపోర్ట్ తీసుకోండి పోయి. ఏందా కష్టాలు? పెద్ద పెద్ద మార్కెట్ యార్డులు పెట్టి వాళ్ళకు షెల్టర్ లేకుండా ఒడ్లు ఎండబోసుకోవడానికి తక్షణమే ఇప్పుడు వాన వస్తే ఎక్కడ పోవాలా పేద బిడ్డలు? ఇవన్నీ మాట్లాడరు. మరి రాజన్న అడ్డ అయితే నీ ప్రజలు కష్టపడుతున్నారు, పోయి ఇమీడియట్లీ ఏం చేస్తూ వచ్చాయి, ఇమీడియట్లీ వాళ్ళు సేవ్ చేయి. ప్రజల కష్టాలు కన్నీళ్ళు అట్లా కనబడుతుంటే నిబ్బరంగా తిరుగుతుంటుంది. నీ గడ్డ కాదు, నీ అడ్డ కాదు. ఇక నేను ఖాళీ చేయించడానికి ప్రయాణం జరుగుతున్నది. 90% బీసీ ఎస్సీ ఎస్టీల పెద్ద మహా ఉద్యమం తయారవుతున్నది. ఒకవేళ నువ్వు సింగపూర్ లాగా తయారు చేసింది ఏమన్నా ఉంటే చూపెట్టు, అప్పుడు నిన్ను మా రాజన్న అంటావు. లేదంటే నువ్వు మంది రాజన్నవే, మా రాజన్న కాదు, మీ వర్గానికి సంబంధించిన రాజన్నవే డిక్లేర్ చేస్తున్నాం. ఇంకా మీ ఆగడాలు అక్కడక్కడ చాలా మంది మా కార్యకర్తలు అక్కడక్కడ పేదవాళ్ళని టార్గెట్ చేసుకొని ఉండి లేక చిన్న భూములలో కూడా పంచాయతీలు పెట్టించి ఏదో పవర్ ను ఉపయోగిస్తున్నారట. త్వరలోనే దాని మీద కూడా మేము పెద్ద కార్యాచరణ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ. కెమెరామెన్ అంజిత్తో మీ శంకర్, నల్గొండ.